మేడం ఇక్కడ ఒకటి చాలా వివరంగా ఒకటి మాత్రం చెప్పాల్సిన అవసరం ఉందండి. 498 అనే ఈ సెక్షన్ ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య వేస్తారో, అంటే అది నాన్ బెయిలబుల్ సెక్షన్ కనుక, ఏదైతే హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారో, అంటే అన్‌ఫార్చునేట్ అండి. అంటే దొంగలు, డెకాయిట్స్ వీళ్ళందరి పక్కన వీళ్ళనుంచుతారు. అది ఎంత ఘోరాతి ఘోరం అంటే వాళ్ళకి ఏ విధంగా ఎందుకోసం ఆ జైలుకొచ్చారంటే కేవలం భార్యాభర్తలు ద మ మ ముందే డిఫరెన్సెస్ మూలాన, వాళ్ళిద్దరి మధ్యన ఉండే పొరపచ్చాల మూలాన వాళ్ళు వాళ్ళ పక్కన ఉండి, అంటే వాళ్ళు అంటే ఎటువంటి పక్కన వాళ్ళుంటారనేది మీరొక్కసారి ఆలోచించాలి. ఇది ప్రతి ఒక్క ఆడపిల్లలకి మేము ప్రతిసారి చెప్పే విషయమే. ఎప్పుడైతే 498 కేసెస్‌లో మీరు భర్తలను జైలుకి పంపిస్తారో, వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు అనంటే హార్డ్ కోర్ క్రిమినల్స్ దగ్గర ఉంటారు. వాళ్ళకి సెపరేట్ బ్యారికేడ్స్ అనేవి లేవు. ఇప్పటిదాకా ఎక్కడ లేవు. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కటమ్మా, నువ్వు ఒక్కసారి ఆలోచించావా? నువ్వు మీ ఆయనకి జీవితంలో ఏ భార్య, ఏ భర్తకు వెయ్యని శిక్ష నువ్వేశావు. ఒక ట్రయల్‌లో ఉండే అతనికి ఏమేం పనులు చేయిస్తారో నీకు తెలుసా? ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు అడిగావా ఆయనని? ఏ మనిషి కూడా చెయ్యకూడని పనులు చేయిస్తారు తెలుసా మీకు? మేమక్కడికి వెళ్లి చూసి బాధపడి ఎందుకు వీళ్ళకి ఇలాంటి శిక్ష విధిస్తారని మేము కోర్టులో అడుగుతున్నా కూడా అక్కడికి ఏం మార్పు రావట్లేదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే స్టిల్ ఇంకొకటి ఇక్కడ ఈయన మీద ఒక ఇంత మనకి సాఫ్ట్ కార్నర్ ఎందుకుండాలంటే మేడం, ఈవెన్ అంత జరిగినా కూడా ఆయన నాకు నా భార్య కావాలి అని అంటున్నారు. ఎక్కడా కూడా ఈ 498 కేసెస్ వేసిన తర్వాత, ఈ జైలు శిక్ష అనుభవించిన తర్వాత, ఎందుకంటే ఏడ్చే హక్కు ఒక ఆడవాళ్ళకే కాదమ్మా, మగవాళ్ళకి కూడా ఉంది. నువ్వు ఇందాక నుంచి నువ్వు చెప్తున్నావు, ప్రతి దానికి ఏడుస్తున్నావు. నువ్వు ఏదైతే యూజ్ చేయాల్సింది 498 కేసు అంటే భార్యాభర్తల మధ్యన, అంతకంటే ఇంకా పెద్ద కేసులనేవి లేవు. అలాంటిది నువ్వు యూజ్ చేసేసావు. ఆయన్ని జైల్లో పెట్టేసావు. ఆ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళి జడ్జి గారి ముందరికి మేము ఉంటామని చెప్పారు. స్టిల్ నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉన్నావు. ఇంకా నీకేం శిక్ష వేయాలని అనుకుంటున్నావు ఆయన? 498కి మించిన స్ట్రాంగ్ సెక్షన్ ఐపీసీలో లేవు మేడం. అది సారీ, ఏ భర్త అయినా అది అనుభవించిన తర్వాత భార్యతోటి ఉంటున్నాడు అని అంటే స్టిల్ ఆయనకి భార్య మీద ఎంత ప్రేమ ఉందో అని మనం అనుకోవచ్చు. ఆమె ప్రతిదానికి నాకు ఇది కావాలి, అది కావాలి అంటే మేబీ ఆవిడ ఒక సాఫ్ట్ కార్నర్ పోగొట్టుకుందేమో. ఈవెన్ డైవర్స్ కేసెస్‌లో కూడా 498 వేసిన భార్యని 110% క్రుయాలిటీ కింద ఉంది అనేసి సుప్రీం కోర్టు చాలా జడ్జిమెంట్స్‌లో చెప్పింది. ఎందుకంటే ఎప్పుడైతే భర్తను లొంగదీసుకోవాలంటారు అనుకున్న భార్యలు ఇలాంటి సెక్షన్స్ వేసి అతన్ని లొంగదీసుకొని తిరిగి అతనితోటే కాపురం చెయ్యాలి అని అనుకోవడము కోర్ ఆఫ్ అంటే చాలా హైయెస్ట్ లెవెల్ క్రుయాలిటీకి కారణం అని అంటారు. అలాంటిది నువ్వు ఆయనను 15 రోజులు జైల్లో పెట్టేసిన తర్వాత ఆయన ఆ మాట అడిగిన తర్వాత, అంటే ఆ మాట అడిగాడు అంటే స్టిల్ ఆయనకి ఇంకా నీ మీద పిల్లల మీద చాలా ప్రేమ ఉంది. ఆ ఘోరాతి ఘోరమైన నువ్వు తప్పులు చేస్తూ మేడంకి అవన్నీ చెప్పకుండా నాకు నా భర్త ఇలా చేస్తున్నాడు అనడం కొంచెం నువ్వు కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. వాళ్ళిద్దరు చెప్పింది మీకు అర్థమైంది కదమ్మా. కేవలం ఏదో ఒక సంబంధం అన్న దాన్ని పెట్టుకొని నువ్వు ఇంత దూరం లాక్కొచ్చుకున్నావు. ఇప్పుడు కూడా అతను నీ అదృష్టం బాగానే ఉంది, నేను చూసుకుంటానంటాడు. అతను పిల్లలు కావాలంటాడు, నా పెళ్ళం కావాలని అంటున్నాడు. అతను చేసినందుకు తప్పులనే చెప్తున్నాడు. ఇంకా అతని జీవితంలో ఇంకొక అమ్మాయితో సంబంధం లేదు, వాటి సంబంధం అంటగట్టారు. నాకు అంటగట్టినా కూడా నేను ఒప్పుకుంటా, జరిగింది జరిగిపోయింది. ఇక నా జీవితంలో ఇప్పుడు ఎవరు లేరు, రారు, ఉండరు. నా భార్యని, నా పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా, మీకు మాట ఇస్తున్నా. నేను తప్పు చేసినా నన్ను అడగండి, మీరేం చెప్తే అది చేస్తానని చెప్తున్నాడు అతను. అలాగే నువ్వు కూడా భర్త అన్న మర్యాద ఇవ్వాలి, మీ అమ్మ ఇవ్వాలి, మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి. ఇష్టం ఉండి చేసుకున్నారో కష్టం ఉండి చేసుకున్నారో అల్లుడికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి. నువ్వు కూడా నా పెళ్ళం బానిస అనుకుంటే నడవదు. ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వ, ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన మర్యాద అంతే. ఇంతవరకు వాళ్ళకి ఏం మాటలు అనలేదు. సరే ఓకే, నువ్వు ఇక నుంచి అన్నావు లేదు, ఇది ఇప్పుడు మన ఒప్పందం అయితే ఇది. ఈ రోజు నుంచి ఈ ఒప్పందం ప్రకారం నువ్వు కరెక్ట్ గా ఉండు, అమ్మాయి కరెక్ట్ గా ఉంటది. ఎవరు తప్పు చేసినా ఇక్కడైతే ఊరుకునేది లేదు. పక్కాగా రాసి ఇవ్వండి. అది